యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెప్తూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్తానండి. చివరిలో మీరు అందులో హీరో ఎవరో చెప్పాలి, అలాగే విలన్ ఉంటాడండి, విలన్ ఎవరో చెప్పాలి. అందులో లేడీ విలన్ కూడా ఉంటుందండి, లేడీ విలను. అలాగే ఒక 15 ఏళ్ళు ఉన్న పాప కూడా విలన్ కింద ఉంటుందండి. ఇదంతా కూడా మీరు చివరిలో హీరో ఎవరు, విలన్ ఎవరు, లేడీ విలన్ ఎవరు, చిన్న పాప విలన్ కింద ఉంది ఎవరు, ఇవన్నీ కూడా మీరు చెప్పాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ రోజున మనకు నష్టం కలిగేది ఏదైనా ఉంటే ఆ పని మనం చేస్తామండి. మనకి ఈ పని చేస్తే నష్టం కలిగిద్ది అనే పని మనకు ముందే తెలిస్తే మనం చేస్తామా? ఉదాహరణకి ఒక కూరగాయల షాప్కి వెళ్ళామండి, కూరగాయల కొట్టుకి. ఈ కొట్లో బాగా ఎక్కువ తీసుకుంటాడు, రేట్లు ఎక్కువ అంటే అక్కడికి వెళ్ళమండి. లేదా ఏదైనా బట్టల షాప్ వెళ్ళినప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి, మన ఏలూరులో కూడా చాలా షాపులు ఉన్నాయండి. ఏదైనా షాపులో బాగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్తామండి? వెళ్ళాం. కనీసం ఒక 10 రూపాయలు తగ్గిన బేరవాడి అలాంటి చోట్లకి మనం, ఎక్కడైతే రేటు తక్కువగా ఉంటుందో అలాంటి చోటకి మనం వెళతాం. అంటే మనకు నష్టం కలిగిద్ది అనే విషయము మనకు తెలిస్తే అలాంటి పనులు మనం చేయమండి. అంతేనే కదండి? మనకు ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల నష్టం కలిగిద్ది అంటే అలాంటి పని మనం చేయము. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అయితే పాపం చేస్తే మనకు నష్టం కలిగిద్ది అని తెలిసిన మరి పాపం చేస్తే దానివల్ల మనకి నష్టం కలిగిద్ది, మనం నరకానికి వెళ్ళిపోతాము, దేవుని ఎదుగు వెళ్ళలేము అని తెలిసిన మరి పాపం చేస్తే ఎలా చెప్పండి? అంటే దీనివల్ల కూడా ఈ యొక్క నష్టం అనేది పూడ్చుకోలేదండి. ఈ యొక్క నష్టం అనేది పూడ్చుకోలేనిది. ఏదైనా ఒక షాప్కి మనం వేరే షాప్ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక 500 1000 రూపాయలు డిఫరెన్స్ రావచ్చు, తేడా. కానీ మనకు నష్టం కలిగించే పాపం కనుక చేసినప్పుడు దానివల్ల ఎంత లాస్ వస్తుంది? ఒక 1000 రూపాయల, 1,00,000 రూపాయల. దానివల్ల లాస్ అయ్యేది ఏంటంటే నిత్య జీవాన్ని మనం లాస్ అవుతామండి. కాబట్టి పాపం చేసిన వాడి బ్రతుకు ఏమైపోద్ది? పాపం చేసిన వాడి బ్రతుకు ఏమైపోద్ది, అసలు వాడు ఏమైపోతాడు అనేది మనం బైబిల్లో నుండి మనం చూసుకుంటే, ఒకసారి మన బైబిల్లో యోబు గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును. భయమును, చాలండి, భయమును వారిని వెంటాడి తరుమును. భయములు వారిని వెంటాడి తరుమును. ఎవరినండి వెంటాడి తరిమాయి? ఎవరిని వెంటాడి తరుముతాయి? పాపం చేసిన వారిని భయములు వెంటాడి తరుమును. అంటే తరవడం అంటే ఏంటండి? తరవడం అంటే మొన్న పోయిన ఆదివారం మన ఇక్కడికి వచ్చేటప్పుడు
మేము వచ్చేటప్పుడు కొంతమంది బళ్ళు వేసుకు వచ్చారండి. ఇక్కడే నైట్ కళ్ళేసుకుని వచ్చారు. ఏంటంటే ఇక్కడ 2 పిచ్చుకొక్కలు తిరుగుతున్నాయి, ఒక 2-3 కలిసిందే, కాబట్టి వాటిని చంపేమని చెప్పారు, చంపడానికి వచ్చామని చెప్పారండి. అంటే ఒక వీధిలో ఒక పిచ్చుకొక్క ఉందని తెలిస్తేనే మనం ఏం చేస్తామండి, ఆ వీధిలో రాము. అది ఎక్కడ కరిచిద్దో అని చెప్పి దానికి భయపడి మనం వేరే వీధి గుండా వేరే రూట్ గుండా మన ఇంటికి చేరతామండి. అలాగే ఏదైనా ఒక ఊరిలో దొంగలు బాగా ఎక్కువ ఉన్నారు అని తెలిసిందనుకోండి, ఏం చేస్తాం, ముందుగానే జాగ్రత్త పడి అలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకుండా, రాత్రి టైంలో వెళ్ళకుండా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పాపం చేసిన వారిని భయములు వెంటాడి తరుమును. ఎలాంటి వాడు భయపడతాడండి? ఎలాంటి వాడు భయపడతాడండి? పాపం చేసిన వాడే భయపడతాడండి. పాపం చేసిన వాడే భయపడి తను చేసిన విషయం అనేది వేరే వాళ్ళకి తెలియకుండా ఉండాలని ముందుగానే, ఉదాహరణకి ఇంటి దగ్గర ఒక అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ అతనికి ఒక సీక్రెట్ ఫోన్ వస్తుంది అనుకోండి, అది అమ్మ చూడకూడదు, నాన్న చూడకూడదు. కాబట్టి వాడికి ముందుగానే, అంటే పలానా టైంలో ఫోన్ వస్తానగానే ముందుగానే ఎలక్ట్ అవుతాడు. ఒకవేళ ఏదైనా దొరికితే పొరపాటున నాన్న కానీ అమ్మ కానీ చూస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిడతారని ముందుగానే భయపడుతూ ఉంటాడండి. ప్రశాంతత అనేది ఉండదండి, ప్రశాంతత అనేది ఉండదు. అలాగే బైబిల్లో కూడా ఒక అతను బాగా భయపడుతూ ఉంటాడండి, బాగా భయపడుతూ. ఎందువల్లంటే వీడు పాపం చేస్తూ ఉన్నాడు, మరి అతను కూడా భయములు, పాపం చేసిన వాడిని నాకు చెప్పుకున్నట్టుగా పాపం చేసిన వాడిని భయములు వెంటాడి తరుగుతున్నాయి. కాబట్టి వీడు భయపడుతూ ఉన్నాడు. బైబిల్లో ఒకడు ఒకసారి చూసుకుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 2వ వచనం అండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపకమగుచున్నవి అని తన సేవకులతో చెప్పాను. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. చాలండి. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో చూసుకుంటే ఇక్కడ యోహాను గారు అలాగే హేరోదు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారండి. యోహాను ఎలాంటి వాడు ఏంటనేది మొత్తం కూడా హేరోదుకు తెలుసండి. నీతిమంతుడు, అద్భుత కార్యములు చేయగలిగిన వాడు. ఈ యొక్క యోహాను గారు వచ్చి మరి హేరోదుతో, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యని నీవు మరి ఉంచుకోవడం అనేది న్యాయం కాదు, నువ్వు చేసేది తప్పు అని తెలిసినప్పుడు హేరోదు ఏం చేస్తాడంటే అతని భార్య నిమిత్తం, అంటే హేరోదుకి యోహాను గారిని చెరసాల్లో వేయాలని, పూర్తిగా చెరసాల్లో వేయాలని మాత్రం లేదండి. ఎందువల్లంటే అక్కడ కూడా మనం చూసుకుంటే అతని యొక్క భార్య నిమిత్తం, అంటే ఇక్కడ ఎవరండి, హేరోదియ, అంటే ఉన్న మొదటి భార్యని ఇతను ఏం చేశాడండి, వదిలేసి అంటే ఇక్కడ ఇద్దరు తప్పు చేశారండి. హేరోదు తప్పు చేశాడు, హేరోదు తన భార్యను వదిలేశాడు. అలాగే హేరోదియ ఫిలిప్పుని వదిలేసి ఇక్కడ హేరోదుతో కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే యోహాను చెప్పాడు నువ్వు చేసేది తప్పు అని చెప్పినప్పుడు
మరి ఆమె నిమిత్తం యోహాన్ను పట్టి చెరసాల్లో వేయించడం కూడా జరిగిందండి. మరి ఇక్కడ ఈ యొక్క సందర్భంలో చూసుకుంటే మరి ఎందుకు చెరసాల్లో వేశారు? యోహాను మంచి చెప్పాడు కదా, కానీ మంచి చెప్పినా కూడా విన్నాడండి? వినలేదండి. మనకు కూడా ఏంటంటే మనల్ని ఎవరైనా గద్దించి నువ్వు చేసే తప్పురని మంచి చెప్తే పట్టించుకోరండి. అలా కాకుండా వెనకుండా నువ్వు చేసేది ఏదైనా కరెక్ట్ అన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళనే నమ్ముతూ ఉంటాం. కాబట్టి మరి ఈ విధంగా చెప్పినప్పుడు యోహాన్ని చంపేద్దాం అనుకున్నాడు, కానీ భయపడతాడండి. ఇందువల్ల యోహాను ఎలాంటి వాడో ఏంటో తెలుసు. తర్వాత క్రింద వచనాల్లో చూసుకుంటే, ఆ క్రింద వచనాలు చూడండి. అతడు ఇతడును చంపగోరెను కానీ జన సమూహము ఇతనిని ప్రవక్త అని జన సమూహం ఇతను ప్రవక్త అని ఎంచినందున ఎవరికి భయపడ్డాడండి? జన సమూహానికి భయపడ్డాడు. ఒకవేళ ఇతను ప్రవక్త కదా, ప్రవక్తని తెలిసి కూడా ఇతను చంపేస్తే జనాల్లో తిరుగుబాటు వస్తుందేమో, నా మీద తిరుగుబాటు చేస్తారేమో అని జనాలకు భయపడినట్టుగా ఇక్కడ హేరోదు ఉండటం అనేది జరిగింది. జనాలకి భయపడ్డాడు. తర్వాత మార్క్స్ వార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చూసుకుంటే, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 20వ వచనం అండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 20వ వచనం. హేరోదియా అతని మీద పగబట్టి హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింప కోరెను గాని. ఎందుకంటే అంత పగ హేరోదియకి? ఎందుకు అంత పగ? నువ్వు చేసింది తప్పు అని చెప్పినందుకు హేరోదియ ఏం చేసిందండి? పగబట్టిందండి. ఎవరి మీద? యోహాను గారి మీద పగబట్టి ఏం చేసిందంటే, అంటే ఆడదు కాబట్టి ఏం చేసింది? మరి అధికారం, హేరోదు రాజు కాబట్టి అతనికి అధికారం ఉండదు కాబట్టి అతని ద్వారా చంపించాలి అని అనుకుంటుందండి. తర్వాత చంపింపగోరని కానీ ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడకు మనుషుడని హేరోదు ఎరిగి చాలండి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చను. ఇందాకడేమో ఇందాక చదివిన వచనాల్లో చూసుకుంటే జనాలకు భయపడ్డాడండి హేరోదు. ప్రవక్తని నీతిమంతుడని అని జనాలకు భయపడ్డాడు. ఇప్పుడు యోహాను కూడా యోహానికి భయపడుతున్నాడండి. యోహాను చంపితే జనాలు తిరుగుబాటు చేస్తారని జనాన్ని చూసి భయపడ్డాడు. అలాగే ఇతడు నీతిమంతుడు కదా, ఒకవేళ నీతిమంతుడిని చంపితే నా మీదకి ఏదైనా శిక్ష వస్తుందేమో అని యోహాను గురించి కూడా భయపడతాడండి. ఎందుకు భయపడతాడండి? ఎందుకు భయపడ్డాడంటే యోహాను కాదండి, హేరోదు పాపం చేస్తూ ఉన్నాడండి. పాపాన్ని మానలేక పోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యభిచారం అనేది చాలా కామన్ అయిపోతుంది. అది కూడా పెద్ద పాపమేనండి అన్నట్టుగా. ఒక వ్యక్తి ఏదైనా సిగరెట్ తాగుతూ ఉంటే సిగరెట్ తాగడం కూడా పెద్ద పాపమే ఉందండి. అది పెద్ద లైట్ చిన్నదే కదా. పాపాలు ఇప్పుడు చిన్నది పెద్దది ఇలాంటివి ఏమైనా ఉంటాయండి? దొంగతనం ఇప్పుడు ఒక రూపాయి దొంగతనం చేసిన దొంగతనమే, 1,00,000 రూపాయలు దొంగతనం చేసిన దొంగతనమేనండి. అలాగే పాపం కూడా పెద్దదైనా చిన్నదైనా నువ్వు చేసింది పాపమే. కాబట్టి దేవునికి పాపం చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని యాక్సెప్ట్ అనేది చేయడు. ఎందువల్లంటే ఇప్పుడు దేవునికి మనం ఏమవుతాం? కుమారుడు అవుతాం. అలాగే ఈ బంధం ఒకటే కాకుండా క్రీస్తుకి మనకున్న బంధం ఎలాంటిది? సంఘాన్ని దేంతో పోల్చాడండి? అంటే ఇక్కడ భార్యాభర్తల సంబంధం కింద, అంటే పురుషుడు క్రీస్తు అయితే అలాగే
సంఘం అనేది స్త్రీ కింద పోల్చి చెప్పడం అనేది జరిగిందండి. అంటే ఒకవేళ మనం పాపం చేస్తే దేవుడు కూడా ఏమనుకుంటాడంటే, ఈ రోజున తన భర్తని మోసం చేసిన స్త్రీ అనేది రేపు నన్ను మోసం చేయదా? ఇక్కడున్న భర్తకి మోసం చేసిన స్త్రీ అనేది తర్వాత నన్ను మోసం చేయదని గ్యారెంటీ ఏంటి? కాబట్టి దేవుడు పాపం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడండి. మనం అంతకుముందు టీవీలో చూసినప్పుడు ఒక ఆమె ఒక 4-5 నెలల క్రితం అండి కొత్తగా పెళ్ళయింది. ప్రేమించి అంటే ఒక అతను ప్రేమించిన తర్వాత అతను తక్కువ కులపు వాడని తెలిసి, తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరని తెలిసి ముందుగా ఒక ప్లాన్ వేస్తాడు. ఎలా అంటే, ముందు తల్లిదండ్రులు ఎవరైతే ఏ వ్యక్తిని అయితే చూపెట్టారో అతన్ని పెళ్లి చేసుకుంటారు. అంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళని చేసుకున్న తర్వాత ఇష్టం లేకుండా చేసుకుంది ఒక ప్లాన్ ప్రకారం. తర్వాత చేసుకున్న వాడిని ఒక హనీమూన్ కింద వెళ్ళి మేఘాలయానికి తీసుకువెళ్ళి గొంతు కోసి చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఏమేమైందంటే విధవరాలు అయింది కదండి, విధవరాలు అయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలనుకుంటే ఇంక సెకండ్ హ్యాండ్ కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇచ్చి పెళ్లి. అలాంటప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు వీడి క్యాస్ట్ ఏంటి, ఈ కులం ఇవన్నీ కూడా చూడరు కదండి. కాబట్టి ఈ విధంగా ఈజీగా రెండో పెళ్ళి అంటే ఈజీగా ఒప్పుకుంటారని చెప్పి మొదటి వాడిని ఏం చేసిందంటే చంపేసి, తర్వాత ఒక ప్లాన్ ప్రకారం ఏదైనా చేసుకోవడానికి రెడీ అయిందండి. కానీ మొత్తం మీద పోలీసులు దొరకపోవడం కూడా జరిగిందండి. ఇదంతా ఏంటంటే వాళ్ళు చేసిన పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ మనిషి దగ్గరే దొరికిపోతున్నారు. మరి దేవుని దగ్గర ఎందుకు దొరకరు? దేవుని దగ్గర చాలా ఈజీగా దొరికిపోతారండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనమండి. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపము. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం. 36వ అధ్యాయము 1వ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనుల హృదయములో అతిక్రమము. అతిక్రమం అంటే ఏంటండి? క్రమాన్ని అతిక్రమించడమే అతిక్రమం. దాన్ని ఎలా పలుకుతున్నారంట? దేవోక్తి వలె. క్రమాన్ని వీళ్ళు అతిక్రమించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దేవోక్తి వలె, అంటే దేవుడు చెప్పిన మాట వలె వీళ్ళు పలకడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ విధంగా మనిషి దేవునికి భయపడకుండా క్రమాన్ని అతిక్రమించి దాన్ని కూడా ఎలా చెప్తున్నారంటే అది దేవోక్తి పలికినట్టుగా, దేవుడే చెప్పినట్టుగా, దేవుడే మాట్లాడించినట్టుగా ఈ రోజున మరి సమాజంలో కొంతమంది ఈ విధంగా బ్రతుకుతున్నారండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాపములు రక్తమును చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. అంటే రక్తాన్ని చిందించాలంటే ఇక్కడ ఏంటంటే రక్తాన్ని చిందించడానికి వారి యొక్క పాపములు పరిగెడుతున్నాయంట. పాదములు పరిగెడుతున్నాయి. అంటే పాపం చేయడానికి వాళ్ళు పరిగెడుతూ ఉన్నారండి. పాపం చేయడానికి పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇలాంటి వారిని, అంటే ఈ విధంగా పాపం చేసే వాళ్ళని దేవుడు ఎట్టి పరిస్థితులు కూడా వదలడండి. కాబట్టి ఇక్కడ హేరోదు పాపమని తెలిసిన, తాను చేసింది తప్పే అని తెలిసిన వదలలేకపోతున్నాడండి. హేరోదు వదలలేకపోతున్నాడండి.
మరి ఇతను చేసేది తప్పు అని అతను కూడా తెలుసు, కానీ పాపాన్ని మానలేకపోతున్నాడు. దేవుడు ఎప్పుడైనా సరే పాపం చేసినప్పుడు ఒక్కసారి చంపేస్తాడండి? ఒక్కసారి చంపేస్తాడా? కొన్ని అవకాశాలు అనేవి ఇస్తాడండి. మారతాడేమో అని కొన్ని అవకాశాలు అనేది ఇస్తాడు. అలాగే హేరోదు కూడా ఇక్కడ హేరోదు మరి పాపం చేసిన వెంటనే హేరోదుని ఏమైనా చంపేస్తాడండి? హేరోదుకి చాలా అవకాశాలు ఇస్తాడండి. చాలా అవకాశాలు ఇచ్చినా కూడా ఆ యొక్క అవకాశాలన్నీ కూడా కాలదనుకుంటాడండి. హేరోదు కాలదనుకుంటాడు. కాబట్టి దేవుడు తప్పు చేసిన వాడికి కొన్ని అవకాశాలనే ఇవ్వడం అనేది జరిగిద్ది. అలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం అనేది చేసుకోవాలండి. మరి యేసుక్రీస్తు వారి విషయంలో పేతురు గారు కూడా బొంకుతాడండి, అబద్ధం ఆడతాడు. నేనెవరో నీకు తెలియదని 3 సార్లు బొంకుతామన్నప్పుడు నేనెందుకు బొంకుతాను అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ తర్వాత అదే నిజమైందండి. అందుకే పేతురు గారిని తర్వాత యేసుక్రీస్తు వారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎన్నిసార్లు అడుగుతాడండి? 3 సార్లు బొంకాడు. 3 సార్లు కూడా ప్రేమిస్తున్నానని మళ్ళీ చెప్పడం అనేది జరిగిద్దండి. ఇక్కడ కూడా ఏంటంటే ఇక పాపం మానాలని హేరోదు అనుకుంటున్నాడు, కానీ పాపం అనేది మానలేకపోతూ ఉన్నాడండి. కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే ప్రసంగాలు బాగా వింటారు, కానీ పాపాన్ని మానలేకపోతారు. బాగా వింటారు, అది అదేలేండి, ఇది వింటామా, అదే ఇదే అన్నట్టుగా ఉంటారండి. కాబట్టి హేరోదు కూడా అంతే అండి. ఇప్పుడు యోహాను నీతిమంతుడు, మరి అతను ఒక ప్రవక్తని, మరి అప్పటి కాలంలో యోహాను మరి దేవుని వాక్యం చెబుతున్నాడు కదండి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు మరి హేరోదు కూడా వింటున్నాడు కదా, యోహాను ఎలాంటి వాడు, అతను అసలు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ కూడా తెలిసి హేరోదు మారాడండి? హేరోదు మారలేదండి. కాబట్టి ఇక్కడ యోహాను చంపాలని అనుకుంటున్నారు, కానీ తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారండి. తర్వాత ఒక రోజున హేరోదు యొక్క బర్త్డే పార్టీ వస్తుంది. హేరోదు యొక్క బర్త్డే పార్టీ వచ్చినప్పుడు మరి హేరోదు యొక్క కూతురు ఆ యొక్క బర్త్డే పార్టీలో డ్యాన్స్ వేసి మరి హేరోదుని మెప్పించినప్పుడు హేరోదు ఏమంటాడు? మరి నీకు ఏం కావాలో కోరుకో, నువ్వు ఏది అడిగితే కంపల్సరీ నేను చేస్తానన్నప్పుడు ఏం చేస్తాడండి? ఆ యొక్క హేరోదు కూతురు ఏం చేస్తే, ఆగాగు, వెంటనే నేను డెసిషన్ తీసుకోను, మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఏదైతే అడిగిద్దో దాన్ని నేను వచ్చి మళ్ళీ చెప్తానన్నప్పుడు అసలే అంతకుముందే బాగా పగబెట్టుంది హేరోదు కంటే కూడా హేరోది పెద్దగా ఉండదండి. కానీ హేరోదియాకి అంటే ఇద్దరు పాపం చేస్తారు, కానీ అందులో యోహాను గారి మీద బాగా ఎక్కువ పగ పెంచుకున్నది ఎవరంటే హేరోదియ. కాబట్టి మా అమ్మని అడిగి తెలుసుకొస్తాను అన్నప్పుడు హేరోదియ ఏమంటదండి? ఆడు నన్ను అంతకుముందు నువ్వు చేసే తప్పని అన్నాడు, కాబట్టి వాడి తల నరికి పళ్ళెంలో పెట్టి నాకమ్మని నువ్వు అడుగు అని చెప్పినప్పుడు ఆ కూతురు వెళ్ళి ఏం చేస్తాడంటే, హేరోదయ్య కూతురు వెళ్ళి అదే అడిగిద్దండి. మా అమ్మ యోహాను తల అడిగింది, దాన్ని ఆ యొక్క యోహాను తల నరికి పళ్ళెంలో పెట్టి ఇమ్మని అడిగిందని చెప్పినప్పుడు మరి హేరోదు బాధపడిన చివరికి పాపంలో ఉన్నాడు కదండి. పాపంలో ఉన్నాడు కాబట్టి దాన్ని వదలలేకపోతున్నాడు. ఈ పాపం అనేది ఎలాంటిదంటే, మావోయిస్టులు బాంబులు పెడతారు తెలుసు కదండి. బాంబులు పెట్టినప్పుడు అది భూమిలో బాంబులు పెట్టినప్పుడు ఒకవేళ కొన్ని బాంబులు ఎలా ఉంటాయంటే దాని మీద అడుగు వేసినప్పుడు అడుగు తీస్తే పేలిపోతుంది. ఆడు తీయలేడు, అలానే దాని మీద ఉండలేడు, తీస్తే పేలిపోద్దామని. మరి అలా అని ఎంతసేపు ఉంటాడు? ఉండలేడు. ఇక్కడ పాపాన్ని మారాలి అనుకుంటున్నాడు, కానీ
మానలేకపోతున్నాడు. ఆ హేరోదియ నుండి బయటికి రాలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ హేరోదైతే అతని యొక్క మాట అంటే పాపాన్ని మానలేకపోతున్నాడు. కానీ హేరోదు దగ్గర పరిచారం చేసే వాళ్ళలో ఒక ఆమె మారిద్దని. ఒకసారి చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం అండి. చదవండి. 12 మంది శిష్యుల్లో 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలి మగ్దలేన అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యకు చాలండి యోహన్నయు. అంటే ఇక్కడ ఏంటంటే హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు ఒకడు ఉన్నాడండి, కూజా. అతని భార్య ఎవరంటే యోహన్నయు. అతని భార్య పేరు ఏంటండి? యోహన్నయు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి హేరోదు యొక్క ఇంట్లో గృహ నిర్వాహకుడు అతని యొక్క భార్య కూడా యేసుక్రీస్తు వారి గురించి అలాగే యోహాను గారి గురించి తెలుసంటే వాళ్ళు మారారు కానీ హేరోదు మాత్రం మారలేదండి. హేరోదు మాత్రం మారలా. అంటే హేరోదు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడండి. అలాగే ఇక హేరోదు కానీ ఇద్దరు కూడా పాపంలో ఉండి పాపాన్ని విడిచిపెట్టలేకుండా అంటే పాపానికి బానిసైపోయినట్టుగా ఉన్నారండి. కానీ హేరోదు ఇంట్లో ఉన్న ఒక గృహ నిర్వాహకుడికి భార్య కూడా యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుని ఆయన నమ్ముకుంది. మరి చాలా మంది ఇంట్లో కూడా ఒక ఇంట్లో ఒక 4 ఉన్నారనుకోండి, 4లో ఒకళ్ళు నమ్ముకుంటారు, ఒకళ్ళు తెలుసుకుంటారు, మిగిలిన వాళ్ళు తెలుసుకోరు. మరి యోహన్నకి ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుంది. చివరికి ఈమె సిలువ వేసే టైంలో కూడా అక్కడ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. అలాగే హేరోదు యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడండి. హేరోదుతో పాటు పెంచబడిన వాడు ఒక అతను ఉంటాడు. అతను కూడా తెలుసుకుంటాడండి. చివరికి అతను కూడా యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటాడు. లూకా సువార్త 24వ అధ్యాయము, దానికంటే ముందు అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనం. అంతియొకలోనున్న సంఘములో బర్నబా, సుమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను చాలండి. హేరోదుతో కూడా పెంచబడిన మనయేను అంటే ఒకే రొమ్ము పాలు తాగిన హేరోదుతో పాటే పెంచబడిన మనయేను కూడా చివరికి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడండి. యేసుక్రీస్తు వారిని అంటే ఇక్కడ హేరోదుతో పాటు హేరోదు యొక్క బెస్ట్ ఫ్రెండ్ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. అలాగే హేరోదు యొక్క ఇంట్లో పనిచేసే గృహ నిర్వాహకుడి యొక్క భార్య కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకుంది. కానీ హేరోదు మాత్రం అసలు యేసుక్రీస్తు వారి గురించి అతని యొక్క అసలు ఆయన గురించి కానీ అసలు ఆయన ఏం చెప్తున్నాడనే విషయాలు కానీ ఏమీ కూడా పట్టించుకోలేదండి. దేవుడు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాడండి. దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా ఏం చేశాడంటే అన్నీ కూడా
కాలదన్నుకోవడం అనేది జరిగిందండి. చివరికి యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత ఆయన తిరిగి 3వ దినాన్ని లేచినప్పుడు ఆయన చూసిన వాళ్ళలో కూడా ఇక హేరోదు యొక్క ఇంట్లో గృహ నిర్వాహకుడు భార్య ఉంటుందండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 10వ వచనం అండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 10వ వచనం. ఈ సంగతులు ఏ సంగతులు అంటే యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినం లేస్తారు కదండి. ఆ విషయాలు అపోస్తలులతో, అప్పుడు అందరూ లేరు కదండి, చాలా మంది ఆ యొక్క టైంలో భయపడి చాలా మంది పారిపోతూ ఉంటారు, కొంతమంది మాత్రం ఉంటారు. అలాగే సిలువ వేసే టైంలో కూడా పోయిన వారం చెప్పుకున్నాం, సిలువ వేసినప్పుడు అక్కడ ఎవరున్నారండి? యోహాను గారు ఉన్నారు, అతని తల్లి మరియ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు యోహాను చూసి ఏమంటారండి? ఇదిగో ఈమె మీ తల్లి, ఆమెతో కూడా ఇదిగో నీ యొక్క కుమారుడని ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతని యోహాను గారికి అప్పగించినట్టుగా మనం చూస్తామండి. ఇక్కడ కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినాన్ని లేచినప్పుడు ఆయన ఆ టైంలో అందరూ లేరండి శిష్యులు, ఎక్కడ పడితే అక్కడ కొంతమంది ఆ యొక్క సైన్యానికి రోమా సామ్రాజ్యానికి భయపడి కొంతమంది వెళ్ళిపోవడం, దాక్కోవడం ఇదంతా కూడా జరిగిందండి. అయితే మరి యేసుక్రీస్తు వారిని తిరిగి లేచిన తర్వాత ఆయన కనబడినప్పుడు ముందుగా ఈ విషయం అనేది అపోస్తలులకు తెలియదండి. ముందుగా యేసుక్రీస్తు వారు కొంతమంది కనబడతారు. ఆయన చూసిన వాళ్ళలో ఎవరున్నారంటే మగ్దలేనే మరియయు, యోహన్నయు, ఇందాక చదువుకున్నామండి. యోహన్నయు, ఈ యోహన్నయు ఎవరండి? హేరోదు యొక్క ఇంట్లో గృహ నిర్వాహకుడుగా పని చేస్తున్న కూజ యొక్క భార్య. ఆమె కూడా యేసుక్రీస్తు వారు సిలువ వేసిన తర్వాత 3వ దినాన తిరిగి లేచినప్పుడు ఈ యొక్క యోహన్నయ్య కూడా చూసింది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారండి? అపోస్తలులకి చెప్పడం కూడా జరిగిందండి. కాబట్టి దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, పాపం చేస్తూ బ్రతకడం దేనికిరా, నీవు పుట్టకుండిన ఎడల మేలు. అంటే పాపం చేస్తూ అలా బ్రతుకుతూ ఉంటే దానివల్ల నువ్వు చివరికి ఏమైపోతావు? దేవునికి దూరం అయిపోతావు. కాబట్టి నీవు పుట్టకుండిన ఎడల మేలు కదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చివరిగా హేరోదుకి చివరి అవకాశం ఇస్తాడండి. చాలాసార్లు అవకాశాలు ఇచ్చాడు కానీ అన్ని కూడా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి చివరికి ఒక అవకాశం ఇస్తున్నాడండి హేరోదుకి. లూకాసు వార్త 23వ అధ్యాయము 6-8 వచనాలండి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రిందనున్న ప్రదేశపు వాడని తెలుసుకుని ఇప్పుడు ముందు పిలాతు నొద్దకు తీసుకొస్తారండి యేసుక్రీస్తు వారిని. మరి పిలాతు నొద్దకు తీసుకొచ్చినప్పుడు ఈ మనుషుడు గలిలయుడు కదా, అంటే ఆ ప్రాంతానికి రాజు హేరోదు కదా, కాబట్టి హేరోదు దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు వారిని హేరోదు దగ్గరికి పంపించడం కూడా జరిగిందండి. యాక్చువల్గా అయితే అసలు హేరోదు దగ్గరికి పంపించాల్సిన పని కూడా లేదు, కానీ కావాలనే పిలాతు హేరోదు దగ్గరికి యేసుక్రీస్తు వారిని పంపించడం కూడా జరిగిందండి. అయితే మరి అంతకుముందే యోహాన్ని హేరోదు చంపించాడు కదండి. అయినప్పటికీ యేసుక్రీస్తు వారిని చూసి మళ్ళీ యోహాను భయపడుతూ ఉంటాడండి. అంతకుముందే యోహాన్ని చంపించేశాడు. చంపించేసిన తర్వాత కూడా వీళ్ళంతా కూడా మరి యేసుక్రీస్తు వారి గురించి చెప్పి ఆ యొక్క సమాచారం అనేది, ఆ యొక్క వార్త అనేది హేరోదుకి తెలిసినప్పుడు హేరోదు యేసు కాదు, నేను చంపించాను కదా, బాప్తిసం ఇచ్చే యోహానే అనుకుంటాడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారం విని
చూడండి, యేసును గురించిన సమాచారం విని, అంటే యేసు గురించి విని ఏమనుకుంటున్నాడు? ఇతను బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి నేను చంపించేశాను కదా, అతడే మళ్ళీ మృతుల్లో నుండి లేచాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపకంగా జరుగుతున్నాయి. ఇతను యేసు కాదు, నేను చంపించిన బాప్తిసమిచ్చు యోహానే అనుకుంటాడండి. అంటే ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నాడు? భయము వెంటాడుతుందండి. భయం అనేది వెంటాడుతోంది. పాపం చేశాడు కాబట్టి భయం అనేది ఈ యొక్క హేరోదుని తరుముతూ ఉందండి. కాబట్టి ఆ పాపం చేశాడు కాబట్టి, పాపాన్ని మానలేకపోయాడు కాబట్టి భయం అనేది అతన్ని తరుముతూ ఉందండి, వెంటాడుతూ ఉంది. వెంటాడుతూ ఉండి యేసు క్రీస్తు వారి గురించి విన్నా కూడా ఏమనుకుంటున్నారు? లేదు లేదు, ఇతను యేసు కాదు, నేను చంపించేసాను కదా, ఆ యొక్క యోహానే మృతుల్లో నుండి తిరిగి లేచాడు, ఆయన అని అనుకుంటాడు. కొంతమంది చూడండి, మనం చేలో ఏదైనా ఒక పావును చంపాం అనుకోండి, పావును చంపినప్పుడు తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత అదే మళ్ళీ వచ్చినట్టుగా, తన పక్కన ఏదో పాగుతున్నట్టుగా, నేను చంపిందే నా మీద పగబట్టి మళ్ళీ ఇంటికి వచ్చేసిందేమో అని భయపడుతూ ఉంటారండి. ఎందువల్లంటే చంపాడు కాబట్టి. అంటే ఇక్కడ పామును చంపడం తప్పేం కాదండి, కానీ దాన్నే ఊహించుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ హేరోదు చేసింది తప్పే కదండి. హేరోదు కానీ హేరోదయ్య కానీ చేసింది తప్పే, అన్యాయంగా. మరి అతను చేసిన తప్పుని ఖండించి గద్దించినందుకు యోహాను గారిని చంపడం అనేది తప్పు. ఎందువల్లంటే ఇతను ఆ యొక్క పాపంలోనే ఉండి దాన్ని మానలేకపోతున్నాడు. మానాలనుకుంటున్నాడు కానీ అందులోనే ఉండిపోయి మానలేకపోతున్నాడు. కాబట్టి చివరి అవకాశం కింద యేసుక్రీస్తు వారిని, ఏ పాపము ఎరుగని సుమారుగా ఒక 30 ఏళ్ళు వయసున్న యేసుక్రీస్తు వారు ఆయన యందు మరి చేతులు కట్టుకుని నిలబడినప్పుడు, ఆ టైంలో అంటే దేవుడు హేరోదుకి ఇస్తున్న చివరి అవకాశం. రక్షించాలనుకుంటే రక్షించవచ్చు, కానీ ఆ టైంలో కూడా యేసుని రక్షించలేకపోతాడండి. పిలాతు నుండి హేరోదు దగ్గర పంపిస్తాడు కదండి. పిలాతు హేరోదు దగ్గర పంపించినప్పుడు మళ్ళీ హేరోదు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పిలాతు వద్దకి పంపించడం జరిగిందండి. కాబట్టి దేవుని దృష్టిలో కూడా మనము ఒకసారి ఆయనకు శత్రువు కింద మారిపోతే మన కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఒక్కసారి మన దేవునికి శత్రువు కింద మనం గనక మారిపోతే, ఆయన కనుదృష్టి నీ మీద, నిన్ను గనక దేవుడు శత్రువు అని కనుక అనుకుంటే మనకి ఇంకా మూన్నట్టేనండి. కాబట్టి దేవుడు మనల్ని శత్రువు అని అనుకోకూడదండి. ఆ విధంగా అంటే ఎప్పుడు అనుకుంటాడు? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా పాపం అనేది మానలేకుండా దానిలోనే ఉండి అదే విధంగా కనుక ఉంటే దేవుడికి మనం ఏమైపోతాం? శత్రువు అయిపోతామండి. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా అవుతామో ఇంకా మనకి ఆయన కూడా చూస్తూ ఉంటాడండి, ఎప్పుడు ఇన్ని లేపేయాలా అన్నట్టుగా. కాబట్టి హేరోదు కూడా ఇక్కడ ఎన్నోసార్లు మరి అతన్ని విడిపించే అవకాశము, పాపం మానుకునే విధంగా చెప్పినా కూడా యోహాను గారు చెప్పారు. తర్వాత యోహాను చెప్పకపోయి ఆయనకి తెలియదండి, తెలుసు, కానీ పాపం అనేది మానలేకపోయాడండి. ఈ విధంగా అదే కంటిన్యూ చేశాడు. కాబట్టి చివరికి హేరోదు చనిపోతాడు, అలాగే హేరోదయ్య చనిపోద్ది, అలాగే అతనికి ఒక కూతురు కూడా చనిపోద్ది కదండి. వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? హేరోదు కానీ హేరోదయ్య కానీ అతని యొక్క కూతురు కానీ ధనవంతుడు ఉన్న చోటికి వెళ్ళిపోయారు. కాబట్టి ముందు చెప్పారు కదండి, ఈ స్టోరీలో హీరో ఎవరండి అంటే ఇందులో చెప్పిన దాంట్లో బాప్తిసమిచ్చు యోహాను, నీతిమంతుడు, పరిశుద్ధుడు,
కానీ ఈ యొక్క నీతిమంతుడిని హీరోని చంపేశారండి ఇందులో. హీరోని విలన్, లేడీ విలన్ చేత చంపబడ్డాడు. కాబట్టి ఇక్కడ యోహాను గారు చంపబడినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళారండి? పరదేశం వెళ్ళడం అనేది జరిగింది. వీళ్ళ ముగ్గురు ఎక్కడికి పోయారు? హేరోదు కానీ, హేరోదియ కానీ, అతని యొక్క కూతురు కానీ, యోహాను యొక్క తల అడిగిందే, ఆమె కూడా ఏమైపోయింది? నరకానికే పోయారండి. కాబట్టి మన పరిస్థితి, మనం ఎలా ఉన్నాం? మనం కూడా మన యొక్క జీవితంలో పాపం అనేది అందించుకోకుండా పాపానికి దూరంగా మనం బ్రతికితే మనం కూడా దేవుని ఉన్న నిత్య రాజ్యాన్ని చేరుకునే వారిగా మనం ఉంటామండి. కాబట్టి ఆ విధంగా మనం అంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి ఎన్నో విషయాలు నీ యొక్క పిల్లలకి తెలియజేశాను తండ్రి. పాపానికి దూరంగా ఉండాలని, పాపాన్ని అంటించుకోకుండా బ్రతకాలని, నీ దృష్టిలో కనుక మేము పాపం చేస్తే దానివల్ల చాలా భయంకరమైన శిక్ష ఉంటుందని, మేము మీకు శత్రువులుగా మారిపోతామని ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పనులను కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనకు అరగంట సమయం ఉంది. చిన్న పాఠం చెప్పి మీకు తెలిసి పంపించేస్తాను. ప్రశ్న ఏంటంటే, బైబిల్ ఎన్ని రోజుల్లో చదవాలి? కొందరేమో మేము ఒక రోజులో చదివేసామండి బైబిల్ అన్నారు. అసలు చదవని మనం ఎలా చూస్తాం వాళ్ళ ఇంకా? అమ్మో. కొంతమంది నేను వారం రోజుల్లో చదివానంటారు. మనం ఎలాగో వారం రోజుల్లో చదవలేం కాబట్టి వాళ్ళని చూసి అమ్మో అనుకుంటాం. కొంతమంది నేను ఒక్క నెలలో బైబిల్ చదివేసాను అన్నారు. ఇంకో మనిషి ఏమన్నాడంటే, నేను బైబిల్ చదవడానికి 6 నెలలు పట్టిందండి, మొదటి నుంచి ప్రారంభించి వరుస క్రమంలో 6 నెలల్లో పూర్తి చేశాను అన్నాడు. మనం ఒకసారి కూడా చదవలేదు కాబట్టి వాళ్ళని చూసి మనకేమనిపిస్తుంది? గ్రేట్ అనుకుంటాం. ఇంకో మనిషి ఏమన్నాడంటే, నేను సంవత్సరాలు పూర్తి చేస్తానండి బైబిల్ అన్నాడు. మనం ఒకసారి కూడా చదవలేదు కాబట్టి మనకేమనిపిస్తుంది? నామే చాలా బెటరే కదా అనుకుంటాం. అందుకే రోజుకు మీరు 3 పేజీలు చదివితే ఒక సంవత్సరంలో బైబిల్ చదవటం పూర్తి అయిపోద్దండి. రోజుకి 3 పేజీలు, 6 పేజీలు చదివితే 6 నెలల్లో అర సంవత్సరం. 12 పేజీలు చదివితే 3 నెలలు, 24 పేజీలు చదివితే నెలన్నర, 50 పేజీలు చదివితే సుమారు 25 రోజుల్లో బైబిల్ చదవటం అనేది పూర్తయిపోద్ది. బైబిల్ బోధించే బోధకులు కూడా ఈ మాయన వాళ్ళు వాడే ట్రెండ్ ఏంటంటే, నేను ఒక 4 రోజులు బైబిల్ చదివేశానండి అనగానే కూర్చున్న విశ్వాసులు అందరూ ఆయన దేవుడు అండి అని అనుకుంటారు. అంతేనా? దేవుడు అనుకుంటారు. ఇంకో మనిషి ఏమన్నాడంటే, నేను 2 నెలల్లో పూర్తి చేస్తాను అన్నాడు. పాఠం పేరు ఏం చెప్పాను మీకు? బైబిల్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి చదవటం. మనకి ఉపమానము లేకుండా ఏ విషయమైనా సరే అర్థం కాదు. క్రితం ఆదివారం నైట్ చాలామంది రాలేదు, ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వినండి. చాలా మంచి మాటలు చెప్పడం అనేది జరిగింది. ఆ రోజు రాత్రి నేను చిన్న ఉపమానం చెప్పాను మీకు. ఏంటి ఉపమానం? 21 మంది పెద్దవాళ్ళు ఒక గేమ్ ఆడారు. ఏంటంటే, చుట్టూ కుర్చీలేసి కూర్చున్నారు. మొదటి వాడు రెండో వాడి చెవిలో ఏదో ఒక పదం చెప్పాడు. అది ఎవరికి వినపడకుండా సైలెంట్గా చెప్తాడు. రెండో వాడు మూడో వాడి చెవిలో దాన్ని మళ్ళీ చెప్తాడు. అలా 21వ వాడి దగ్గరికి ఆ పదం వస్తుంది. 21వ వాడి నుంచి ఆ పదాన్ని గట్టిగా చెప్తాడు. మొదటి వాడు చెప్పింది కరెక్ట్ అయితే అందరూ సైలెంట్గానే ఉంటారు, కానీ వాడు చెప్పింది తప్పు కాబట్టి అందరూ ఒకసారి పళ్ళు నవ్వుతారు.
మొదటివాడు రెండోవాడు చెవిలో చెప్పింది ఏంటంటే బాబు అని చెప్పాడు. 21వ వాడు లేచి చెప్పింది ఏంటంటే బాంబు అని చెప్పాడు. అంటే మొదటివాడి దగ్గర నుంచి వచ్చిన బాబు అనే పదం 21వ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి బాంబు అయింది. బాబుకి బాంబుకి తేడా ఉందండి, చాలా తేడా ఉంది. మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం మాట్లాడిన మాటలకి ఈనాడు 21వ శతాబ్దం అంటే 21 శతాబ్దాలు అయిపోయిన తర్వాత దేవుడి మాట మారిపోయిందంటారా మారలేదంటారా? 21 మనుషులు మారినప్పుడే మాట మారిపోతే 21 శతాబ్దాలు అంటే అసలు పూర్తిగా స్వరూపమే మారిపోయి ఉంటుంది. అవునండి. ప్రతిదానికి కూడా మనం దేన్ని చెప్తేనే వాక్యం అర్థమైద్దని చెప్పామంటే ఉపమానం చెప్తేనే వాక్యం అనేది బాగా అర్థమైద్దని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏంటి? బైబిల్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? అది ఎన్ని రోజుల్లో చదవడం అయిపోవాలి? బైబిల్ ఎన్ని రోజుల్లో చదవడం అయిపోవాలి? ఒక ఆయన అడిగితే ఒకటి చెప్తాడు, ఇంకో ఆయన అడిగితే ఇంకోటి చెప్తాడు, ఇంకో ఆయన అడిగితే ఇంకోటి చెప్తాడు. ఇలా వెనక్కి 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 అని అడుగుతూ వెళ్తే మొదటి వ్యక్తి ఏది చెప్తే అదే రైట్. అలాగే మొదటి శతాబ్ద కాలంలో మన బైబిల్ అపోస్తలులు రాసిన గ్రంథం ఉంది కదండి మన చేతిలో. బైబిల్లో ఏది ఉంటే అదే సత్యం. బైబిల్ మరి ఎన్ని రోజుల్లో పూర్తి చేయమన్నది బైబిల్? ఒకసారి మీకు ఉపమానం అర్థమైతే చిన్న ఉపమానం చెప్తాను. భోజనం చేయటం అనేది శరీరానికి ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలి? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? బైబిల్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? దాన్ని నేను ఉపమానంగా చెప్తున్నా. మన శరీరానికి భోజనం చేయటం అనేది ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలి? మరి ఒక ఆయన నిలబడి నేను భోజనం చేయటం 2 రోజుల్లో పూర్తి చేస్తాను అన్నాడు. కింద కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? అమ్మో అమ్మో అనుకున్నారు. ఒక ఆయన నెల రోజులు అంతే కదా, మరి అర్థం ఇంకా అంతే కదా. నేను భోజనం చేయటం అనేది అని 4 రోజుల్లో పూర్తి చేస్తానండి అన్నాడు. అంటే తర్వాత తింటాడా? తింటాను అర్థం. ఇప్పుడు అర్థమైందా? నేను 1 రోజులో బైబిల్ పూర్తి చేశాను అన్నాడంటే అర్థం ఏంటి? ఆయన మీద మనం చాలా బెటర్ అని అర్థం. అంటే ఇక అయిపోయిందంటే ఏం చేస్తాడు ఆయన? ఇక ఓపెన్ చేయడు దాన్ని. ఉపమానంగా చెప్తే చూసారు, చాలా ఈజీగా అర్థమైంది. ఏంటి ఉపమానం? భోజనం చేయడం ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? 1 రోజులోనో, 1 నెలలోనో, 1 సంవత్సరంలోనో, 1 వారం రోజులోనా? బ్రతుకు దినములన్నిటను భోజనము చేయించుకుండవలేను. కరెక్టేనా? బ్రతుకు దినములు అంటే నువ్వు భూమి మీద అంతకాలం బ్రతికితే అంతకాలం తినుచుండవలేను. బ్రతుకు దినములన్నిటను అన్నము తినుచుండవలెను. బ్రతుకు దినములన్నిటను భోజనము చేయుచుండవలెను. నేను ముందే చెప్పాను, 21 మందిలో అందరూ ఎందుకు నవ్వారంటే బాబు అనే పదం 21 మనిషి దగ్గరికి వచ్చినప్పుడు 21 రకాలుగా మారిపోయింది. కాబట్టి అందరూ చెప్పింది తప్పే కాబట్టి అందరూ నవ్వారు. మరి అసలు బైబిల్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయమని బైబిల్లో ఏముంది? ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా మీరు ఏం చేయకూడదు? నమ్మకూడదు. మీరు ఏమడగాలంటే బైబిల్లో మాకు ఏదైనా ఆధారం చూపించండి, అప్పుడు మీరు నమ్ముతాం అన్నారు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం. ప్రారంభం మన క్యాలెండర్లో అదేనండి ఎక్కువ హైలైట్ చేసాం మనం. 17వ అధ్యాయం 16వ వచనం. మరీ ఓల్డ్ అయిపోయిందని ఆ రెఫరెన్స్ కొత్తగా వచ్చే క్యాలెండర్లో పెట్టట్లా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. బైబిల్ గ్రంథమును 1 నెలలో పూర్తి చేయవలెను. బైబిల్ గ్రంథమును 1 వారం రోజుల్లో పూర్తి చేయవలెను. బైబిల్ గ్రంథమును 1 నెల రోజుల్లో పూర్తి చేయవలెను. బైబిల్ గ్రంథమును 1 సంవత్సరంలో పూర్తి చేయవలెను లేదండి. ఇలా చెప్తున్నారండి. ఏంటి ఇదంతా? ఈ 21 మందిలో 20 మంది వీళ్ళందరం. మనం ఎక్కడికి వెళ్తే అర్థమైందంటే సమాధానం ప్రారంభానికి వెళ్తే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. ఒక గ్రంథాన్ని నీవు ఒక ప్రతి నీ దగ్గర పెట్టుకోవాలి. నీవు నీ బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువు చుండవలెను. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయటం చేయాలంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలం డైలీ ఎంతో కొంత చదువు చుండవలెను. భోజనం ఎన్నిసార్లు చేస్తాం? రోజుకి 3 సార్లు 4 సార్లు చేస్తాం. వాక్యం కూడా ఏం చేయాలంటే 3 సార్లు 4 సార్లు చదవటం కుదరదు కాబట్టి రోజు మొత్తం ఏదో టైంలో కొంత సమయాన్ని కేటాయించుకుని ప్రతిరోజు బైబిల్ చదవాలి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 16వ వచనం ఎలా చదవాలో ఉంది. పరిశీలించి చదువుకోవాలి. ఇప్పుడు నేను 7 రోజుల్లో చదివేశానని చెప్పాను. నేనేం చెప్పాను? 7 రోజుల్లో చదివేశానని చెప్పాను. ఇప్పుడు వాక్యానుసారం వాక్యానికి విరుద్ధమా?
7 రోజుల్లో పూర్తి చేయమని బైబిల్ ఎక్కడ చూపించండి అని అడగండి ఆయన. నెల రోజుల్లో పూర్తి చేస్తాను అన్నాడు. నెల రోజుల్లో పూర్తి చేసేమని బైబిల్ ఎక్కడుందో చూపించమని అడగండి. ఏం చెప్పాలి ఆయన? అమ్మా అయ్యా, బైబిల్ గ్రంథమును మీ బ్రతుకు దినములన్నిటను చదువుతూనే ఉండాలి. మీ బ్రతుకు దినములన్నిటను భోజనము చేయుచూనే 3 పూటలా ఉండాలి. వాక్యాన్ని కూడా చదువుతూనే ఉండాలి. రోజుకి ఎన్ని గంటలు మీకు తెలుసు కదా? 24 గంటలు. 24 గంటలు తినేస్తామండి మనం అన్నం. ఎంతసేపు తింటాను చెప్పండి? నేనైతే 20 నిమిషాలు అవ చేస్తాను. మీరైతే 20 నిమిషాలు పోయి 30 నిమిషాలు వేసుకోండి. 4 సార్లు తిన్నాం అనుకోండి, అప్పుడు గంట. 4 సార్లు తిన్నాం అనుకో, గంట తినే మనిషి రోజుకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ తింటాడు. అరే 20 నిమిషాలు 30 నిమిషాలు పూర్తి చేసే మనిషి 4 సార్లు 5 సార్లు తింటాడు. మొత్తం యావరేజ్గా చూసుకుంటే 4 గంటలు సమయం పడుతుందండి. అంతేనా? ప్రతిరోజు బైబిల్ చదవమంటున్నారని ఎక్కడ కుదిరిద్దని అంటున్నారు జనాలు. బతుకు దినములన్నిటను 4 పూటలు కానీ 3 పూటలు కానీ భోజనం చేస్తాం. రోజంతా భోజనం చేస్తామండి. ఎంతసేపు చేస్తాం చెప్పండి? పోనీ రోజు మొత్తం 24 గంటలు అయితే ఆ 4 గంటలు మాత్రం భోజనానికి కేటాయించండి. మిగిలిందంతా ఏం చేసుకుంటాం? మిగిలినంతా పని చేసుకుంటాం, పడుకుంటాం, పని చేసుకుంటాం, పడుకుంటాం. మరి బైబిల్ కూడా ఎంతసేపు చదవచ్చు అంటే 2 గంటలు వద్దండి, 4 గంటలు వద్దండి, 6 గంటలు వద్దండి. కనీసం ఒక 5 నిమిషాలన్నా బైబిల్ తీస్తే ఆటోమేటిక్గా 10 నిమిషాలు తీస్తారు. తర్వాత ఆటోమేటిక్గా 20 నిమిషాలు తీస్తారు. తర్వాత గంట తీస్తారు. ముందు కనీసం ఒక 5 నిమిషాలన్నా తీసి చదివితే ఆటోమేటిక్గా కంటిన్యూ అవడం అనేది జరుగుతుంది. పెళ్ళికి ఈరోజు భోజనం చేయడానికి వెళ్ళాం కదా అని 7 రోజులు భోజనం మానేస్తామండి. ఈరోజు సాయంకాలం పెళ్లి భోజనాలు ఉన్నాయండి. 7 రోజుల ముందు నుంచి భోజనం మానేస్తామా? తినేసిన తర్వాత 7 రోజులు భోజనం మానేస్తామా? మానవ. సంవత్సరం కాలం చదవవలసిందండి ఒక్క రోజులో బైబిల్ చదివేశాడు ఈయన. చదివేసి ఏం చేస్తాడు? సంవత్సరం కాలం డబ్బు అంతే. డబ్బు కంటే నేను 20 సార్లు పూర్తి చేస్తాను, నేను 4 సార్లు పూర్తి చేసి. ఇది రాంగ్. బైబిల్ గ్రంథములు ఎన్ని దినముల్లో చదవాలి అంటే నువ్వు ఎంతకాలం బతికితే అంతకాలం చదువుచు ఉండవలేను. ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటే మనకు అర్థమైందండి. సత్యం ఎలా ఉందంటే మార్పు ఏమీ లేదు. తరతరాలు, యుగయుగాలు, శతాబ్దాలు గడుచుకుంటూ వద్ద ఏమైందంటే చెప్పేవాళ్ళు మార్పు చెప్పుకోవడం వల్ల మారింది తప్పితే బైబిల్లో ఏముంది? సత్యం. బ్రతుకు దినములన్నిటను బైబిల్ గ్రంథమును పరిశీలించి చదువుచుండవల్లనే రాయబడింది. మరి మనం 66 పుస్తకాలని 10 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి నిశ్చయించుకున్నాం. 10 రోజుల్లో అందరిని పనులన్నీ మానిపించేసి అక్కడ కూర్చోబెట్టి నేర్పించేయచ్చుగా అండి. రోజు అందరిని పనులన్నీ మానిపించేసి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసేసి పొద్దున్నుంచి సాయంకాలం దాకా చదవండి కూర్చోబెట్టి చదివించేసాం అనుకోండి, 10 రోజుల తర్వాత నుంచి మనం బైబిల్ తీయం. ఎందుకని? చదివేసాంగా పెళ్లి భోజనం చేసాం కదా అని 10 రోజులు భోజనం మానేస్తావా? నేను తెల్లారి కరకర ఆకలేస్తుంది. అవునా? 10 సంవత్సరాలని ఎందుకు పెట్టామంటే, ఎందుకు పెట్టాను చెప్పండి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు కూడా మనం ఏం చేస్తామంటే చదువుతూనే ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ అదే టైం టేబుల్ మళ్ళీ 10 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందండి. మళ్ళీ అదే టైం టేబుల్ ఇక అది కంటిన్యూ. బ్రతుకు దినములన్నిటను ఈ టైం టేబుల్ కొనసాగుతూనే ఉండను. ఆ మెటీరియల్లో కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇవ్వడం జరుగును. క్వశ్చన్ పేపర్లు కూడా కొంచెం అటు ఇటు మార్చి ఇవ్వటం జరుగును. బైబిల్ గ్రంథమును బ్రతుకు దినములన్నిటను చదువుచుండ వలెను. ఆహారమును బ్రతుకు దినములన్నిటను తీసుకొని చుండ వలెను. మొత్తం ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు. 2020 నుంచి 2030 వరకు ఈ డిసెంబర్లో మీరు రాసే ఎగ్జామ్తో సగం కాలం పూర్తయింది, సగం పుస్తకాలు పూర్తయింది. వీళ్ళు ఏమన్నా పెండింగ్లు ఉంటే మీరు జనవరి నుంచి పూర్తి చేసుకోండి. వీటిలో ఎక్కువగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరికంటే మన వెనకాల ఉన్న హరిబాబుకి ఫస్ట్ ప్రైజ్లు ఎక్కువగా రావడం అనేది జరిగింది. మొత్తం 20 భాగాల్లో ఈ డిసెంబర్తో మీకు ఎన్ని భాగాలు అయిపోతాయి అంటే 10 భాగాలు. 10 సంవత్సరాలు 6 నెలలకు ఒక ఎగ్జామ్ అంటే 20 పరీక్షలు. 20 పరీక్షల్లో
9 పరీక్షలు అయిపోయినాయి. ఈ డిసెంబర్లో రాసేది 10వ పరీక్ష. ఏంటంటే వాటిలో యోబు గ్రంథం, పాత నిబంధనలో యోబు గ్రంథం, కొత్త నిబంధనలో 1వ తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక. ఇప్పుడు మెటీరియల్ ఇస్తాను, ఒకసారి దాని వివరణ చెప్పి ముగించేసుకున్నాను, వెళ్ళిపోదాం. ఇదండి మెటీరియల్. సింపుల్గా, చాలా సింపుల్గా ఉంది. మీరు చదవవలసిన ఈ మెటీరియల్ ఒక్కటి చదివితే ఎగ్జామ్ హాజరైపోవచ్చు. చిన్న ట్విస్ట్ ఉందిలే చివర. డాడీది నీది కృష్ణ, ఒకసారి ప్రసాద్, ఒకసారి డాడీది నీది కావ్యది. ప్రసాద్ నీది కోటేశ్వరక్కది. ప్రసాద్ నీది అక్కడికి లేక నక్కించి యువరాండ్ర గారిది. నువ్వు వెళ్ళిపో. ఇక రాజేష్ది అక్కడే. ఎగ్జామ్ రాసే వాళ్ళు అందరికండి మెటీరియల్ ఆయన యాకోబు గారికి కూడా ఇచ్చారు. ఆయనకు కూడా యాకోబు గారికి సరిపోయిందా? మళ్ళీ మెటీరియల్ అన్నీ మర్చిపోయి 3 రోజులు కూర్చుంటే కానీ అవ్వలేదండి. మా నాన్నగారు కన్ను ఆపరేషన్ చేయించాం, రెండోది. హాస్పిటల్లో 2 రోజులు ఉన్నాను. చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని మొత్తం మెటీరియల్ అంతా తయారు చేశాను. ఒకసారి చూడండి. మొదటి ప్రశ్న, అట్టకి వెనకాల ఉంటుంది చూడండి. 1వ 2వ తెస్సలోనిక పత్రికల నుండి క్రైస్తవుల విధులు రాయము. చాలా మంచి మాటలండి. ఆ మాటల ప్రకారం మన జీవితాలు ఉండాలని పత్రికలో మనకు విధులు ఇవ్వడం జరిగింది. ఆ విధులన్నింటిలో కూడా మనం ఏం చేయాలంటే చేపట్టాలి. ఏంటి స్వప్నం అవుతుంది, అంత పెద్ద ప్రశ్ననా? 20 పాయింట్లు రాసినందుకు 20 మార్కులు అండి. ఇంక దీంట్లో మార్కులు చేర్పులు ఏమి లేవు. ఎన్ని రోజులు ఉంది ఎగ్జాము? 90 రోజులు ఉంది, 3 నెలలు ఉంది సుమారు. ఓకే, తర్వాత నుంచి చాలా చిన్న ప్రశ్న చూడండి. ఏది దేవుని చిత్తము? 4 పాయింట్లోనే 4 మార్కులు. మనం బోధించే బోధ ఎలా ఉండాలి? 2 పాయింట్లోనే 6 మార్కులు అండి. బోధించే మనం ఎలా ఉండాలి? 5 పాయింట్లోనే 10 మార్కులు. యోబు ఎటువంటి వాడు? 3 ముక్కలో 3 మార్కులు. కీడు సంభవించిన తర్వాత యోబు దేవునికి ఏమని ప్రార్థించాడు? 4 పాయింట్లు 4 మార్కులు. యోబు స్నేహితుల పేర్లు ఏమిటి? 3 స్నేహితులు, తెమానీయుడైన ఎలీఫజు, షుహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు. అక్కడికి ఎన్ని మార్కులు అయినాయండి? మొత్తం ఎన్ని మార్కులు అయినాయి అంటే 50 మార్కులు అయిపోయినాయి. క్వశ్చన్ పేపర్ సేమ్ అదే ఇచ్చేస్తా. మార్కులు చేర్పులు తగ్గించడం పెంచడం ఏమీ లేదు. తర్వాత ఇంకెన్ని ఉన్నాయి? 50 మార్కులు. యోబు గ్రంథం నుంచి 30 బిట్లు ఇస్తా. ఎలాంటి బిట్లు ఇస్తాను కింద మర్చిపో 5 ఇచ్చాను. తర్వాత అంటే ఇలా ఇస్తాను అని అర్థం అనమాట. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక నుంచి 7 బిట్లు ఇచ్చాను, అలాగా 15 ఇస్తాను. 2వ తెస్సలోనికి పత్రిక నుంచి 3 ఇచ్చాను, అలాగా 15 కాదు 5 వస్తాయి దాంట్లో నుంచి. గుర్తుంచుకోండి, మన కాన్సెప్ట్ ఏంటంటే 3 గ్రంథాలు ఒక్కసారి చదవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది అసలు మన సంబంధంలో వదిలేండి దాని సంగతి. 3 గ్రంథాలు ఒక్కసారి మనం చదివామా లేదా? మనకు దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో 3 గ్రంథాలు మాత్రమే నేను ఇచ్చాను. 3 గ్రంథాలు చదివి పరీక్షకు రావాలి. గుర్తుంచుకోండి, నాకు కొంచెం ఒక్కసారి కూర్చొని చదివితే నా మైండ్కి అందలేదండి. యోబు గ్రంథాన్ని ఏమన్నారంటే కావ్య గ్రంథం అన్నారు. అసలు ఒక్కొక్క ఫ్రెండ్ మాట్లాడుతుంటే తిరిగి యోబు గారి సమాధానం చెప్తుంటే నా మైండ్ అందులో నాకు జీర్ణించుకోలేక ఒక రోజు ఆగి మళ్ళీ చదివి మళ్ళీ నిన్న ఫేర్ చేసి ఇదంతా రాసి జిరాక్స్ తీర్చుకొచ్చాను. ఓకేనా? 3 స్నేహితులు మాట్లాడతారు. మీకు ఇదంతా ఇంకా బాగా అర్థం అవ్వాలంటే యోబు గ్రంథ విభజన అని మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది. 9 భాగాలు ఉంది. ఒకసారి వినండి. సార్ మేము అంత వినలేమంటే క్రితం సంవత్సరం మీరు యోబు గ్రంథం మీద పరీక్ష రాశారు, 7 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 7 ప్రశ్నలు ఒక్కసారి చదివి యోబు గ్రంథం చదివారనుకోండి చాలా ఈజీగా అర్థమైంది. ఓకేనా? చాలా కష్టతరమైన గ్రంథం ఏం కాదు, 42 అధ్యాయాలు ఉన్నాయి అంతే.
అంతే. ఆ తెస్సలోనికి రాసిన పత్రిక 5, రెండో తెస్సలోనికి రాసిన పత్రిక 3, మొత్తం కలిపి ఎన్ని అధ్యాయాలంటే 50 అధ్యాయాలు. 42 అధ్యాయాల్లో చాలా జ్ఞానం ఉందండి. దాని యోబు గ్రంథాన్ని ఏమంటారంటే జ్ఞాన గ్రంథము అంటారు. యోబు గ్రంథాన్ని జ్ఞాన గ్రంథము, కావ్య రూపంలో ఉన్న జ్ఞాన గ్రంథం. మళ్ళీ మనం ఇలా పరీక్ష రాయడానికి 10 సంవత్సరాలు పడుతుంది, ముందే చెప్తున్నారు. మనకి ఎవరు ఇలా కండక్ట్ చేసి పెట్టరు, పెట్టినప్పుడే మీరు చదివేసుకున్నారు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత చదువుదాం దాన్ని. ఓకేనండి, ఇది ఎగ్జామ్ గురించి. లేదండి మేము బాగా రాస్తామండి, బాగా చదువుతాం, ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటాం అన్నారు అనుకోండి, అందరికి ఫస్ట్ మార్క్ వస్తే అందరికి 5,000 ఇచ్చేస్తానండి. అందరికి రాసిన 20 మందికి 100 వచ్చేసింది అనుకోండి, అందరికి 5,000 ఇచ్చేస్తాను. సెకండ్ ప్రైజు 3,000, థర్డ్ ప్రైజు 2,000 ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని వెనకమాల మన పాటల ఆల్బమ్ మొత్తం వేయడం జరిగింది. ఎవరికైనా పెన్ డ్రైవ్ తెచ్చుకున్నా, ఫోన్ తెచ్చుకున్నా, మొత్తం ఈ పాటలన్నీ మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసి మీకు కాపీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యేసుక్రీస్తు బొమ్మ వేసిన చూసారు ఇక్కడ, అది ఇంకో ఆల్బమ్ ఉంది, అది రాలేదని పెట్టలేదు. ఏంటంటే సమస్త నీతికి విరోధి ఎవరో అపవాద ఆల్బమ్ ఒకటే ఆగిపోయింది. త్వరలో పూర్తి చేసి మీకు వేస్తాను. ఓకేనండి, ఇది ఎగ్జామ్ గురించి. దీని సంగతి మర్చిపోయి వచ్చే ఆదివారం ఎగ్జామ్ గురించి ఆలోచించండి. చక్కగా మనకి ఇంకా వారం రోజులు టైం ఉంది. 100 వచ్చేయాలి అందరికి, ఎందుకంటే 4 పేజీలకి చదివేది, అవునా కాదా? చక్కగా ఆత్మీయ జీవిత అభివృద్ధికి ఏం చేయాలి? ఇంకోటి ప్రసంగి గ్రంథ వివరణ. వచ్చే ఆదివారం 8 గంటలకు పాటలు, 9 గంటలకు పాఠం స్టార్ట్ అయ్యింది, 11ంటికి పాఠాలు అయిపోతాయి. ఎగ్జామ్ రాయని వాళ్ళందరూ వెళ్ళిపోతారు, రొట్టె దర్శనం తీసుకుని. ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి కృష్ణ లావిడి మనందరికి కొంచెం టిఫిన్గా చేసుకొస్తారు, తినేసి ఎగ్జామ్ రాసేసి ఇంటికి వెళ్ళిపోతారు. నేను స్వీట్ కూడా తీసుకొస్తాను, వాళ్ళు కొంచెం పులిహోర తెస్తా అన్నారు, ముగించేసుకుని వెళ్ళిపోదాం. డిసెంబర్ 25 మాత్రం గ్రాండ్గా చేసుకుందాం. ఎగ్జామ్ మాత్రం బాగా రాయాలి. 3 పుస్తకాలు, ఓకేనా? కృష్ణ నీ పని ఏంటంటే వాళ్ళిద్దరిని తీసుకురావాలి వచ్చేటప్పుడు. ప్రవీణ వాళ్ళ అక్క ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చి వస్తా ఉన్నారు, ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకున్నాను. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీకు జ్ఞాన గ్రంథం నుంచి నీ పిల్లలకు కొన్ని తెలియని విషయాలు ఈరోజు చెప్పడం జరిగిందండి. చెప్పబడుతున్న మాటల్లో, విన్న మాటల్లో మా జీవితంలో లోటు పట్లుంటే వాటిని సరిచేసుకుని నువ్వున్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఎక్కడన్నా ప్రతిపట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రవీణులకి నేను ఇస్తాను, ఇక్కడికి వచ్చిందా? చెప్తానండి. Yes,